నమస్కారం, నేను సాగరిక బంగాలే. ఈ ట్యుటోరియల్లో టైలర్ అండ్ ఫ్రాన్సిస్ నుండి సబ్స్క్రైబ్ చేయబడిన జర్నల్స్ నావిగేట్ చేయడం మరియు యాక్సెస్ చేయడం ఎలాగో మీకు వివరిస్తాను. ముందుగా www.onos.gov.in సందర్శించండి. సబ్స్క్రైబ్ చేయబడిన జర్నల్స్ను అన్వేషించడానికి 2 మార్గాలు ఉన్నాయి. మొదటిది సెర్చ్ అండ్ బ్రౌజ్ డ్రాప్ డౌన్ ద్వారా మీరు మీకు ఆసక్తి ఉన్న అంశాన్ని నేరుగా సెర్చ్ చేయవచ్చు, లేదా అందుబాటులో ఉన్న సబ్జెక్ట్ ఏరియాల ద్వారా బ్రౌజ్ చేయవచ్చు. ఇక రెండవది పబ్లిషర్ డ్రాప్ డౌన్ ద్వారా టైలర్ అండ్ ఫ్రాన్సిస్ జర్నల్స్ ఎంచుకోండి. ఇది యాక్సెస్ కోసం మిమ్మల్ని www.tnfonline.com మళ్ళిస్తుంది. ఇక్కడి హోమ్ పేజ్లో కుడివైపు యాక్సెస్ ప్రొవైడెడ్ బై అని మీ ఇన్స్టిట్యూషన్ పేరున్న బ్యానర్ను గమనించవచ్చు. ఇది మీ ఇన్స్టిట్యూషన్ ద్వారా అథెంటికేషన్ పొందారని మరియు కంటెంట్ను యాక్సెస్ చేయగలరని నిర్ధారించుకోవచ్చు. ఒకవేళ మీరు మొదటిసారి ప్లాట్ఫామ్ను విజిట్ చేస్తూ ఉన్నట్లయితే లాగిన్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలి. దీని ద్వారా సెర్చ్లను సేవ్ చేసుకోవడం మరియు అలర్ట్లను సెట్ చేసుకోవడం వంటివి ఈజీగా చేసుకోవచ్చు. మీరు ఈ టాప్లో ఉన్న సెర్చ్ బార్ ద్వారా కంటెంట్ను సులభంగా సెర్చ్ చేయొచ్చు. ఇందులో కీవర్డ్స్, సబ్జెక్ట్స్, ఆథర్ నేమ్స్ లేదా డిఓఎస్ ద్వారా కంటెంట్ను సెర్చ్ చేయొచ్చు. అది ఎలాగో చూద్దాం. నేను ఎన్విరాన్మెంట్ అని సెర్చ్ చేస్తే 690 జర్నల్స్లో 2.8 మిలియన్లకు పైగా రిజల్ట్స్ వచ్చాయి. ఇది సులభంగా ఉన్నా మనకు కావాల్సిన ఆర్టికల్స్ కోసం మనం సెర్చ్ను రిఫైన్ చేయాలి. ఇందుకు ఎడమవైపు ఉన్న చాలా ఫిల్టరింగ్ ఆప్షన్స్ను చూస్ చేసుకోవచ్చు. అందులో ముఖ్యంగా ఓన్లీ షో కంటెంట్ ఐ హ్యావ్ ఫుల్ యాక్సెస్ టు ఆప్షన్ యూస్ చేయాలి. మీకు యాక్సెస్ ఉన్న మెటీరియల్ని మాత్రం ఇందులో చూడొచ్చు. గ్రీన్ టిక్ ఉన్న ఆర్టికల్స్ మీ ఇన్స్టిట్యూషన్ సబ్స్క్రిప్షన్ ద్వారా పూర్తిగా యాక్సెస్ చేయగలిగినవి మరియు ఆరెంజ్ లాక్ ఉన్న ఆర్టికల్స్ ఓపెన్ యాక్సెస్ పబ్లికేషన్స్. ఇక సబ్జెక్ట్ కేటగిరీలో ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీను సెలెక్ట్ చేసి ఎనర్జీ అండ్ ఫ్యూయల్స్ను సెలెక్ట్ చేస్తే మనకు రిజల్ట్స్ 2.8 మిలియన్ నుండి 27,000కు తగ్గుతాయి. ఇలా మీరు మీకు కావాల్సిన కంటెంట్ను ఈజీగా రిఫైన్ చేసుకోవచ్చు. కొత్తగా పబ్లిష్ అయిన రీసెర్చ్ అప్డేట్స్ కోసం మీరు మీ సెర్చ్లను సేవ్ చేసి అలర్ట్లను సెట్ చేసుకోవచ్చు. మీరు డైలీ, వీక్లీ లేదా మంత్లీ అలర్ట్లను సెట్ చేసుకోవచ్చు. తద్వారా మీకు ఇంట్రెస్ట్ ఉన్న టాపిక్స్ను ఎప్పుడు మిస్ కాకుండా ఉండొచ్చు. రిజిస్టర్డ్ అకౌంట్ కలిగి ఉండడం వల్ల ఈ లాభాలు మీకు ఉంటాయి. మరో ఉపయోగకరమైన ఫీచర్, మీ సెర్చ్ రిజల్ట్స్ను ఎక్సెల్ ఫైల్గా ఎక్స్పోర్ట్ చేసుకొని అనాలిసిస్కి లేదా రెఫరెన్సెస్ కోసం మీరు యూజ్ చేసుకోవచ్చు. మీ అవసరానికి అనుగుణంగా మీరు మీ రిజల్ట్స్ను సార్ట్ చేసుకునే అవకాశం కూడా ఇక్కడ ఉంటుంది. సార్ట్ బై రిలవెన్స్ లేదా సార్ట్ బై న్యూ పబ్లికేషన్స్ అని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మీ బ్రౌజింగ్ అలవాట్లకు అనుగుణంగా ప్రతి పేజ్లో ఎన్ని రిజల్ట్స్ కావాలో కూడా మీరు సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక జర్నల్ ఎనర్జీ సోర్సెస్ పార్ట్ ఏ పేజ్ చూద్దాం. ఇక్కడ మీరు జర్నల్ పేరు, కవర్ ఇమేజ్ ఇంకా ఫోకస్ ఏరియా చూడొచ్చు. మీరు ఆథర్ అయితే మా ఓపెన్ సెలెక్ట్ పబ్లిషింగ్ ఆప్షన్ మీకు ఇంట్రెస్టింగ్గా ఉండొచ్చు. ఇది ఈ జర్నల్లో ఓపెన్ యాక్సెస్లో పబ్లిష్ చేసుకోవడానికి వీలు కనిపిస్తుంది. ప్రతి జర్నల్కు సొంత సెర్చ్ ఫంక్షనాలిటీ ఉంటుంది. ఆథర్స్ కోసం సబ్మిట్ అండ్ ఆర్టికల్ బటన్ ఉంటుంది. ఇందులో ఆర్టికల్ సబ్మిషన్ కావాల్సిన గైడ్లైన్స్ ఉంటాయి. అబౌట్ ద జర్నల్ సెక్షన్లో ఇంపాక్ట్ మెట్రిక్స్, ఎడిటోరియల్ బోర్డ్ ఇంకా సబ్మిషన్ పాలసీ డీటెయిల్స్ ఉంటాయి. ఈ జర్నల్లో కొత్త ఆర్టికల్ పబ్లిష్ అయినప్పుడు అప్డేట్స్ కోసం అలర్ట్ సెట్ చేసుకోవచ్చు. బ్రౌజ్ ఆల్ ఆర్టికల్స్ అండ్ ఇష్యూస్ సెలెక్ట్ చేసుకొని కొత్తగా లేదా ఆర్కైవ్డ్ కంటెంట్ను మీరు యాక్సెస్ చేయొచ్చు. ఇప్పుడు ఒక ఆర్టికల్ సెర్చ్ పేజ్ని చూద్దాం. ఇక్కడ మీరు ఇష్యూస్ వారీగా ట్రెండింగ్ లేదా ఓపెన్ యాక్సెస్ ప్రకారం అన్ని ఆర్టికల్స్ని చూడొచ్చు. ఏదైనా ఆర్టికల్ పేజ్ ఓపెన్ చేసే టైటిల్, ఆథర్ డీటెయిల్స్, పబ్లికేషన్ డేట్, సైటేషన్ మెట్రిక్స్ కనిపిస్తాయి. మీరు అబ్స్ట్రాక్ట్ చదవచ్చు, పూర్తి ఆర్టికల్ను పీడిఎఫ్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా ఈపబ్ ప్లాట్ఫామ్లో చూడొచ్చు. మీకు ఆడియో ఫార్మేట్ ఇష్టమైతే లిజన్ టు దిస్ ఆర్టికల్ ఫీచర్ని యూజ్ చేయండి. ఇప్పుడు హోమ్ పేజ్కి తిరిగి వెళ్దాం. మెయిన్ సెర్చ్ బార్ ద్వారా కాకుండా మీరు అండ్, ఆర్, నాట్ వంటి బులియన్ ఆపరేటర్స్తో అడ్వాన్స్ సెర్చ్ను యూజ్ చేయొచ్చు. ఉదాహరణకు ప్రొడక్షన్ అండ్ టెక్నాలజీ ఇంకా ఆథర్ పేరు ఎడ్విన్తో సెర్చ్ చేసి రిలవెంట్ ఆర్టికల్స్ చూడొచ్చు. వాటిని టైం ప్రకారం సార్ట్ చేయొచ్చు.
మీరు జర్నల్స్ని సబ్జెక్ట్ బేస్డ్ బ్రౌజింగ్ కూడా చేయగలరు. ఉదాహరణకు ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీని ఎంచుకుంటే సంబంధిత జర్నల్స్, ఆర్టికల్స్ మీకు కనిపిస్తాయి. ఈ ప్లాట్ఫామ్ లైబ్రేరియన్స్, ఆథర్స్, ఎడిటర్స్, ఇంకా సొసైటీస్ ఇలా వివిధ స్టేక్ హోల్డర్స్ కోసం చాలా రిసోర్సెస్ అందిస్తుంది. మీకు ఓపెన్ యాక్సెస్ పబ్లిషింగ్లో ఆసక్తి ఉంటే మా ఫుల్లీ ఓపెన్ యాక్సెస్ జర్నల్స్ లేదా హైబ్రిడ్ ఓపెన్ సెలెక్ట్ ఆప్షన్స్ ట్రై చేయండి. ఈ హోమ్ పేజ్ క్రమంగా అప్డేట్ అవుతూ ఉంటుంది. ఇందులో ప్రపంచవ్యాప్తంగా ట్రెండింగ్లో ఉన్న రీసెర్చ్ను మీరు చూడొచ్చు. ఇలా మీరు మా సర్వీస్ లేదా రీసోర్సెస్ ఇంకా రీసెర్చ్లతో అప్డేటెడ్గా ఉంటారు. అంతేకాకుండా పేపర్ రాయడం, పుస్తకాన్ని అన్వేషించడం, చాలా షార్ట్కట్స్ ఇంకా లింక్స్ కూడా మీకు అందుబాటులో ఉంటాయి. ఇది టైలర్ అండ్ ఫ్రాన్సిస్ ప్లాట్ఫామ్కు సంబంధించిన వివరాలు. ఇప్పటి వరకు మనం కంటెంట్ను ఎలా సెర్చ్ చేయాలి, జర్నల్స్ను ఎలా నావిగేట్ చేయాలి, అలర్ట్స్ను ఎలా సెట్ చేయాలి మరియు ఓపెన్ యాక్సెస్ ఆప్షన్లను ఎలా వాడాలో చూసాం. ఇతర వివరాల కోసం మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయగలరు. ధన్యవాదాలు.